చెప్తాను ఏంటంటే అమ్మా, మన కుటుంబాలు బాగుపడటానికి, మనము ఎదగటానికి డబ్బు చట్టరీత్యా చట్టబద్ధంగా ఎట్లా సంపాదించుకోవాలి అనేది చెప్పటమే. వేరే వేరే ఏదో దానికి పరిశ్రమలు, కుటీర, సూక్ష్మ, పెద్ద ఇవన్నీ కాదు. వాటన్నిటి ముఖ్యోద్దేశం ఏంటంటే మన కుటుంబం బాగుపడాలంటే మనం ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు ఎక్కువ సంపాదించితే ఎక్కువ గౌరవం వస్తుంది కదా. ఇవాళ రేపు డబ్బు లేకపోతే మనకి ఏదైనా నడుస్తుందా? ప్రయాణం చేయలేము, వ్యాపారం చేయలేము, భోజనం చక్కగా చేయలేము డబ్బు లేకపోతే. కాబట్టి డబ్బు సంపాదించడం అనేటువంటి దాంట్లోపల ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి మెలకువలన్నీ, నైపుణ్యం అంతా మేము నేర్పడానికి ఈ అలీఫ్ సంస్థకు వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పారు. ప్రభుత్వం, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆ బాధ్యతలలో భాగంగా మేము ఇక్కడికి వచ్చినాం అన్నమాట. అయితే ఈ మహిళా సమాఖ్యలని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఇది మహిళా సంస్థ కాబట్టి, మాది మహిళల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. అన్నిటికీ 15 రోజులు మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 రోజుల ట్రైనింగ్ కోసం కనీసం 30 మంది ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న 30 మందిని తయారు చేయడానికి, అందులో ఉన్న సెలెక్ట్ చేసుకోవటానికి ఇప్పుడు అట్లాంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు, ఏదైనా వ్యాపారం చేయాలి, నేను కూడా డబ్బు సంపాదించాలి, నేను కూడా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి, నా కుటుంబం యొక్క ఆదాయాన్ని పెంచాలి, ఇట్లాంటి ఆలోచన మైండ్ లో ఉన్న మహిళలు ఎవరైనా సరే ఈ అలీఫ్ సంస్థను సంప్రదించినట్టయితే మేము అక్కడ ట్రైనింగ్స్ ఇస్తాము. మీరు 30 మంది జమ అయితే మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ ఇస్తాము. తేడా గమనించండి.